నేను వారిని సూటిగా అడుగుతున్నా, అడుగు. అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? మేము అదే అడుగుతున్నాం సార్. అధికారం ఉన్నాక మీ ఆదాయం ఎక్కడ బయట పడుతుందనా, లేకపోతే మీ భాగవతం ఎక్కడ బయట పడుతుందనా? మీరెందుకు ప్యాలెస్లోనే ఉంటున్నారు? మీరెందుకు ప్యాలెస్ దాటి బయటకు వస్తలేరు? మీ 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 బంగ్లాలో వందల వేల కోట్ల విలువైనటువంటి ఆ ప్యాలెస్లోనే కూర్చొని ఎందుకు మీరు పరిపాలన చేస్తున్నారు? అది మీ సొంతమైనప్పుడు మీ సొంతం లెక్కనే ఉంటుంది. అది ప్రజల ఆస్తి కాదు కదా. ప్రజల ఆస్తి, ప్రజల బంగ్లాలు ఉన్నాయి, ప్రజలు ఇచ్చిన ప్రభుత్వ బంగ్లాలు ఉన్నాయి, అలా కూర్చొని చేయాలి కదా మీరు పరిపాలన. మీ అధికారం ఉన్నట్లనా మీకు? ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి, మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నేను ప్రతిపక్ష హోదా ఏదైనా సరే చెప్తున్నా కదా, ఎవడు మన గురించి మాట్లాడినప్పుడు మన గురించి మనమే డబ్బా కొట్టుకోవాలి. ఆయన కళ్ళల్లో చూస్తేందుకంట భయం అవుతుందంట కేసీఆర్కి. ఈయన కళ్ళల్లో చూస్తేందుకు భయం అవుతుందంట. నీ కళ్ళల్లో చూసేటోళ్ళు ఎవరు? నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటోళ్ళు ఎవరు? ఈ అన్నిటి గురించి సమాజం చూస్తూనే ఉన్నది. సో కాబట్టి ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడకూరి. ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగు. కేసీఆర్ భయపడడో మీ గురువు చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఒకసారి. అలాగనే ఇదే పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, చాలామందిని అడగండి. కిరణ్ కుమార్ రెడ్డి నీకు దోస్తే కదా, ఆయన్ని అడగండి. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళని అందరిని అడగండి. కాంగ్రెస్ టీడీపీలో ఉన్నటువంటి మోతవార్లు అందరిని అడగండి. కేసీఆర్ కళ్ళు పెట్టి చూడడా, ఆయన నిలబడడా, పార్టీ నిలబెట్టలేదా అనేది అడుగుతున్నా. ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. ప్యాలెస్ లో వండుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని మేము కూడా అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్ లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడు గాని? అసలు నాకు అర్థం కాదు, నేను ముఖ్యమంత్రి అనుకుంటున్నా, ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నా, ఇప్పటికి స్టిల్ అర్థమైతలేదు. ఈ 20 నిమిషాలు అయితే దాన్ని మాట్లాడబట్టి ఈ 20 నిమిషాలకి వెళ్ళి కేసీఆర్ వల్లనే ప్రజలు ఆగమవుతున్నారు అన్నట్టు చెప్తున్నది. కేసీఆర్ ఆగమవుతున్నాడనే కదా ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది. మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాక ప్రజల గురించి నువ్వు మాట్లాడవా? ఆయన మాట్లాడకుండా చేయాలి కదా. నువ్వు ముఖ్యమంత్రి అంటే ఏంటిది? ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా, ప్రజా సమస్యలు ఎక్కడ తలెత్తకుండా, అవి పెద్దవి కాకుండా దాన్ని ఎక్కడికక్కడ క్లోజ్ చేయాలి కదా. ఎక్కడికక్కడ ఆ సమస్యలను పరిష్కరించాలి కదా. ఇంతసేపు మాట్లాడతామేంది కేసీఆర్ గురించి? కేసీఆర్ సక్క చేస్తాడన్నా పక్కన పెట్టి అనుకుందాం కాసేపు. నువ్వు మంచిగా చేస్తావని, నువ్వు దిద్దుతావని, 3 పువ్వులు 6 కాయలు చేస్తావని ప్రజలు అందుకే కదా నీకు అప్ప చెప్పింది. నువ్వు చేయాలి కదా ఆ పని. 20 నిమిషాలకి ఒకటే నువ్వెందుకు ప్రజల గురించి ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడకపోతే నీకే మంచిది కదా. ఇంకా ఆయన బయటకు రాకపోతే నీకే మంచిది కదా. ఒక్కసారి బయటకు వచ్చినందుకే గింతమంది మాట్లాడబడుతుంది, గిన్నిసార్లు మాట్లాడబడుతుంది. అడుగు. చెప్తా ఇప్పుడు నేను చెప్తా సార్. ఇప్పుడు నేను ఏ పథకం ఆగిపోయిందో కూడా చెప్తా. ఓ లిస్ట్ కూడా తిరుగుతూ ఉంది బాగా. ఏ పథకం ఆగిపోయినా అది వాళ్ళు పెట్టే పథకం ఏ పథకం ఆగిపోయిందా ఇక చెప్తా ఉండు ఒక నిమిషం. ఇట్లా అబద్ధాలు పుట్టినప్పటి నుంచి ఇట్లనే మాట్లాడతారా సార్ మీరు? అబద్ధాలు మాట్లాడే పని మీది. ఏ పథకం ఆగిపోయింది? ఏది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఏ పథకం ఆగిపోయింది అంటున్నాడు కదా, ఆ పథకం ఏదో చూపిద్దాం. రైతు బంధు ఆగిపోయిందా లేదా? ఎంతమందికి వచ్చిందా? 110 మందికి రాలే. ఆగిపోయినట్టే కదా అది. సరే దాన్ని రైతు భరోసా చేసిరు అనుకో. మన ప్రస్తుతానికి ఈయన వేసిండు దాన్ని. పేరు అదే, పాత సీసాల కొత్త సారా లెక్క పేరు అదే. ఇచ్చే పైసలు కూడా గవే. ఏదో 2000 ఏమో యాడ్ చేసినట్టు ఇచ్చిన వాళ్ళకి. ఇది ఆగేపాయే. రైతు బీమా ఆగేపాయే. కేసీఆర్ కిట్టు దీంట్లో కేవలం కేసీఆర్ పేరు ఉందనే దీన్ని ఆపేసిండు. గొర్రెల స్కీమ్ ఏమైపోయింది?
కేసీఆర్ కిట్ ఏమైపోయింది? కంటి వెలుగు కార్యక్రమం ఏమైపోయింది? 24 గంటల కరెంట్ వస్తుందా వ్యవసాయానికి? ఎన్నిసార్లు కట్ చేస్తున్నావు? 2 ఫేస్లు ఎన్ని ఇస్తున్నావు? 3 ఫేస్లు ఎన్ని ఇస్తున్నావు? సింగిల్ ఫేస్ ఎన్నిసార్లు ఇస్తున్నావు? పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నావా? ఇవి ఆగిపోయిందా ఆగిపోలేదా? ఇవి నీకు తెలుసు కదా ఆల్రెడీ. ఎంతమందికి కేసీఆర్ పెట్టినటువంటి స్కీములు కొనసాగిస్తూ ఉన్నావు? అందరికి కోతలు పెట్టింది వాస్తవం కాదా? కేసీఆర్ పెట్టినటువంటి దళిత బంధు ఎక్కడ పోయింది? కేసీఆర్ 10 లక్షలే ఇచ్చిండు, మేము 12 ఇస్తాం 15 ఇస్తాం అని చెప్పేసి మాటలు చెప్పారు కదా. మరి ఆ స్కీమ్ ఎక్కడ పోయింది? దళిత బంధును మొత్తానికే బొంద పెట్టేసారు కదా. దళిత బంధు లేకపోయే మిషన్ భగీరథ నీళ్ళని మొత్తం ఎక్కడికక్కడ ఆగమాగం చేసి దాన్ని అటకెక్కిస్తుంది. ఇంకా ఇట్లా చాలా ఉన్నా చెప్పుకుంటా పోతే గొర్రెల స్కీము, బతుకమ్మ చీరలు ఎక్కడవా ఇచ్చినావా? బతుకమ్మ చీరలు కేసీఆర్ ఒకటే చీర ఇస్తున్నాడు. పండుగ వస్తే మేము 3 చీరలు ఇస్తాం, 2 చీరలు ఇస్తామని చెప్పిండు. 1 లేకపోయా, 2 లేకపోయా, 5 లేకపోయా. ఈ చీరలు కట్టుకుంటారా? అమ్మ ఇది 3 జానలు ఉంది, 6 జానలు ఉంది, ఇది కొంగు వస్తలేదు, ఇవి వస్తలేదు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోయి ప్రచారం చేసారు. మరి ఇప్పుడు ఏ చీర ఇస్తేవి? ఎన్ని సింగులు వస్తున్నాయి, ఎన్ని కొంగులు వస్తున్నాయి, ఏమవుతున్నది, నీ చీరలు ఏడా ఉన్నాయి చూపించాలి. అప్పట్లో మాట్లాడరు కదా సీతక్క వీళ్ళందరూ కూడా. మేము బతుకమ్మకు కాదు ఇచ్చేది, మేము దీపాలకి ఇస్తామని ఒకరోజు, మేము సంక్రాంతికి ఇస్తామని ఒకరోజు. సంక్రాంతి పోయింది, దీపాలు పోయింది, ఉగాది పోయింది, మళ్ళా పండుగలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు పడబోతున్నది. ఇప్పటిదాకా ఇలా చీరలు లేవు, ఏవి లేవు. ఇది అయిపోయిందా? ఇంకా ఈ రంజాను ఇవి వచ్చినాయంటే కేసీఆర్ చాలా ఇస్తుండే. ఏడిది రంజాన్ తోఫా లాంటిది ఇస్తుండే. దాంతోపాటు ఈ క్రిస్మస్లకి గిఫ్ట్ల ప్యాక్లు ఇస్తుంటుండే. ఇవన్నీ ఎటువైనాయి? దాంతోపాటు చేతివృత్తుల వాళ్ళకి ఇప్పుడు చేపలు వేసుకున్నటువంటి వాళ్ళకి చేపల పంపిణీ కార్యక్రమం చేస్తుండే ప్రతి సంవత్సరము. కొన్ని లక్షల చేపలని ఊర్లలో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలకు ఆ సోదరులకు ఇచ్చేసి చెరువులలో చేపలు వేసుకొని పెంచుకోండి అని చెప్తుండే. దాంతో ఎంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుండే. ఎక్కడ పోయింది చేపల పంపిణీ కార్యక్రమం? ఎక్కడ పోయింది గొర్రెల పంపిణీ కార్యక్రమం? అన్ని బందే పెడితివి. ఏది బంద్ చేసినావు చెప్పు కేసీఆర్ అంటున్నావు కదా. ఇవన్నీ బంద్ చేసినావు. ఒకటి కాదు, పల్లె ప్రగతి ఎటువాయే, పట్టణ ప్రగతి ఎటువాయే, ఇవన్నీ ఎటువైనాయి? మా గౌడ సోదరులు నీరా కేఫ్ ఒకటి పెట్టారు కదా, వాళ్ళ కోసం ఆ నీరా కేఫ్ ఉందా? బంద్ చేసినాం. అది బంద్ చేసి ఆ కేఫ్ని పెట్టినటువంటి దాన్ని ఓ కాంగ్రెస్ నాయకుడు ఓ మంత్రికి లీజ్ ఇస్తందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవం కాదా? అన్నీ బంద్ పెట్టి కేసీఆర్ ఇచ్చినవి కూడా చక్కగా ఇవ్వకుండా ఇంకా దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అలా ఏం బంద్ పెట్టామో చెప్పు అని అడుగుతా ఉన్నాడు. అన్నీ బందే పెడితివి. చేనేత కార్మికులను ఇంక అన్నిటికంటే ఎక్కువ పాపం వాళ్ళ పొట్ట కొట్టే వాళ్ళ జీవి తీస్తున్నావు ఇవాళ. ఆ సిరిసిల్ల ఆ బెల్ట్ కోతే రోజుకొకరు 7 తన చనిపోతూ ఉన్నారు. భయంకరమైన దెబ్బ పడ్డది. ఆ మొత్తం వాళ్ళంతా ఆ కమ్యూనిటీ మొత్తం మీద భయంకరంగా దెబ్బ పడ్డది. ఈ బతుకమ్మ చీరలు బంద్ చేసుడు, వాళ్ళకు ఏ కాంట్రాక్ట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో. వాళ్ళు ఆ సాంచాలు నడుపుకుంటేనే వాళ్ళకి ఇన్ని పైసలు వస్తాయి, దాంతో ఆ కుటుంబం అంతా నడుస్తుంది. నువ్వు ఆ సాంచాలు బంద్ పెడితివి, ఆ పని తప్ప వాళ్ళకి వేరే పనులు రావు. కొంత ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు వేరే పనులు చేయలేరు పోయి రోడ్ల మీద. దాంతో ఊరేసుకొని అట్ట ఇట్ట ఎట్లా పడితే అట్లా ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చే చివరికి. దానికి కారణం ఎవరు? మీరు కొనసాగించినారు కేసీఆర్ పథకాలని. కేసీఆర్ మీద కోపంతో, బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో జనం మీద అది చేస్తూ ఉంటారు మీరు. ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఇచ్చినావు సార్? ఎవరికి ఇచ్చినావు ఫీజు రియంబర్స్మెంట్? పోదామా? ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆపేసినావా లేదా నిర్మోహమాటంగా? అన్నీ ఆపేసి ఇలా ఏమి ఇవ్వకుండా మళ్ళీ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నాడు.